సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఈ నెదర్‌లాండ్స్ దగ్గర ఒక చిన్న ప్రశ్న సార్. ఈ జెట్టీస్ ఆయన ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నాడో, ఆయన ఈ మైనారిటీల పైన ఏదో ఒక ప్రెస్ మీట్‌లో ఏదో ఒకటి అన్నాడని ఇది ఎట్లా సార్? ఈ అంశం ఎట్లా చూడాలి? అంటే వాళ్ళ దేశాన్ని ఆ దేశాలలో భారతదేశం గురించి అవగాహన ఎవరికీ లేదు ఫస్ట్. హ్మ్. హ్మ్. మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం వాళ్ళకి తెలియని కూడా తెలియదు. హ్మ్. వాళ్ళ దేశంలో మొత్తం క్రిస్టియన్ మెజారిటీ ఉన్నటువంటి దేశం. హ్మ్. మ క్రిస్టియనేతర మతాలతోటి వాళ్ళకు ఎలా బతకాలో కూడా తెలియనటువంటి దేశం. హ్మ్. ఆహ్, ఇమిగ్రెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ టెర్రరిజమే జరుగుతుంది. సార్. అందుకనే ఇమిగ్రెంట్స్‌కి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి ఒక ఆలోచన దృక్పథం అక్కడ ప్రజల్లో వ్యతిరేకత అన్నది చూస్తున్నాం. అందుకని వేల సంవత్సరాలుగా వైవిధ్యం ఉన్నటువంటి మన దేశం వాళ్ళకి అర్థం కావాలి. సార్. మన దేశంలో గొడవలవుతాయి. మట్టి హ్మ్. సద్దుమణుగు ఇదంతా మనకు మామూలే, మామూలే మనకు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో మత కలహాలు జరిగాయి. మత కలహాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సద్దుమణుగుతుంది. అందరూ కలిసి జీవిస్తాం మనం. మనకంటే వైబ్రెంట్ డెమోక్రసీ ఇంకొకటి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం అర్థం కాకుండా ఒక వామపక్షపు భావజాలంతోటి ఇటువంటివన్నీ డైలాగులు కొడతారు. కేవలం అవగాహన రాహిత్యమే తప్ప అతను దాని పైన ఏదో ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనో, లేకపోతే ఒక విభేదం క్రియేట్ చేయాలనో కాదు. ఇది మనం గతంలో చాలా దేశాలు చూసాం. ఈవెన్ ఒబామా కూడా. మనం హ్మ్. ఆయన బ్రహ్మరథం పట్టి ఆయన్ని రిపబ్లిక్ డేలో చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే వెడుతూ మన భారత ఎయిర్ స్పేస్ దాటక ముందరే ఆ! ఆయన ట్వీట్ చేసారు. ఆ! ఈరోజు మహాత్మా గాంధీ గారు బతుకుంటే ఈరోజు భారతదేశం చూసి ఆయన బాధపడి ఉండేవారు అని ట్వీట్ చేసారు. ఆ! సార్. మైనారిటీలు కష్టపడుతున్నారు. మైనారిటీల మీద ఏదో దాడులు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా! మనకు మణిపూర్‌లో ఏదో గొడవలవుతున్నాయని, ఏదో ముస్లింల పట్ల ఏదో జరుగుతున్నాయి అంటున్నారు కదా! మరి హిందువుల పట్ల జరుగుతున్న దాడుల గురించి మీరెందుకు మాట్లాడరు? హ్మ్. మనం పశ్చిమ బంగాల్‌లో ఎంతటి పరిస్థితుల్లో హిందువులు జీవించారో మనకు తెలుసు కదా! హ్మ్. రోజు వచ్చి మానభంగం చేస్తుంటే కూడా కేసు నమోదవ్వలేదు వాళ్ళకి. సార్. హిందువులు కేసులేస్తే గనక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ మహిళ అయ్యుండి కూడా దాన్ని విత్‌డ్రా చేయించింది. సార్. కారులో జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే అమ్మాయికి జరిగిన అన్యాయం, బలాత్కారం ఏదైతే జరిగిందో, హ్మ్. అది చేసిన దోషులను తప్పించి అక్కడ ఎవిడెన్స్‌ని తారుమారు చేయడానికి ఒక మహిళా చీఫ్ మినిస్టర్ చేసింది. అంటే ఈ తుష్టీకరణ రాజకీయాలు హిందువుల పట్ల జరుగుతున్నటువంటివి ఈ దేశాలు ఎందుకు మాట్లాడవు? అలాగే మనకు మొత్తం కాశ్మీర్‌లో హిందువులని పలాయనం చేసి అక్కడ మొత్తం ఎథనిక్ క్లెన్జింగ్ చేసిన గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? సార్. కాబట్టి వీళ్ళదంతా కూడాను ఒక ఏకపక్షంగా చేసేటువంటి ఇవన్నీ కూడాను స్టేట్మెంట్స్ ఉంటాయి. మనల్ని వాళ్ళు ఏ ఏ విధంగా మనల్ని వాళ్ళు కార్నర్ చేయాలి అనడానికి చూస్తే గాని వాళ్ళకేమి దొరకనప్పుడు ఏదో ఇటువంటివేవో తీసుకొస్తారు. చెప్పాలి. మానవ హక్కులు, లేదంటే మనకు మైనారిటీ హక్కులంటారు. లేదా వాక్ స్వాతంత్రం లేదంటారు. వాళ్ళ దేశంలో వాక్ స్వాతంత్రాలే లేవు నిజంగా చూస్తే గనక. అయితే అంటే ఈ మామూలుగా ఇటువంటి విషయాలు అతను కామెంట్ చేసుంటే అతను మనకి పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు. మన ప్రధానమంత్రి గారు అక్కడ ఉండగా అంతకుముందు ప్రధానమంత్రి గారు కలిసిన తర్వాత ఈ విధమైన వ్యాఖ్యలు అతను చేయడంలో అతని ఉద్దేశ్యం ఏంటి? ఏముంటుంది సార్? తప్పకుండా ఈ వెస్టర్న్ లాబీ ఏదైతే ఉంటుందో ఆ! అది భారత ఎదుగుదల ఎదుగుదలను కూడా తట్టుకోలేకున్నాం. సార్. కాబట్టి ఏదో విధంగా మనల్ని కించపరిచే దిశగా వాళ్ళు కామెంట్స్ చేయడం అనేది చూస్తున్నాం మనం. అదే వాళ్ళ రిపోర్టర్స్ కూడా అడిగారు. మైనారిటీస్ పట్ల మీరు అత్యాచారాలు చేస్తున్నారు అన్నారు. ఎక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి? హ్మ్. ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కూడా హ్మ్. మనకు మైనారిటీ క్రిస్టియనే మన స్పోక్స్ పర్సన్ కూడా. హ్మ్. సో, మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం, మన దేశంలో ఈవెన్ జ్యూస్ అక్కడి నుంచి పారిపోయి వస్తే మన దేశంలో శరణ తీసుకున్నారు. అవును. వాళ్ళకి నిజంగా ఆశ్రయం ఇచ్చింది మనమే. పార్సీలు ఇరాన్‌లో ఇస్లాం వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోయి వస్తే వాళ్ళకి శరణిచ్చింది మనమే. సార్. ఆఖరికి బౌద్ధం మనకు దలై లామా అక్కడి నుంచి చైనా కమ్యూనిస్ట్‌ల బారి నుంచి ఆయన పారిపోయి వస్తే ఆయనకు శరణిచ్చాం. కాబట్టి మన దేశపు చరిత్ర వీళ్ళకేమీ తెలియదు. మన దేశంలో ఉన్నటువంటి చట్టాల గురించి తెలియదు. ఎవరికి ఎటువంటి హక్కులున్నాయో, అసలు హిందువుల కంటే ఎక్కువ మైనారిటీలకే హక్కులున్నాయి ఈ దేశంలో. కాబట్టి అటువంటి అంశాలన్నీ తెలియక వీళ్ళు మాట్లాడేవన్నీ కూడాను ఒక కుట్రపూరితమైనటువంటిది. ఈ యొక్క అజెండా తెల్ల జాతి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడాను వీళ్ళకు నాగరికత లేదు, వీళ్ళందరికీ మానవ హక్కులు లేవు, హ్మ్. వీళ్ళు చాలా అధపాతాళంలో ఉన్నారు అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళలో చాలా దృఢంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చాలా కనీసం అంటే 100, 200 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడాను వాళ్ళ బానిసలుగా పెట్టి వాళ్ళు శాసించారు. కొలోనియల్ రూల్ నడిపించారు. హ్మ్. ఇవన్నీ కూడా నెదర్లాండ్స్ కూడా కొలోనియల్ పవరే. అవును. కాబట్టి వాళ్ళు ఆ భావజాలం నుంచి బయటపడలేకపోయారు. వాళ్ళకి ఇప్పుడు కూడా రాజు ఉన్నాడు. రాచరికం ఉంది వాళ్ళకి. అవును. కాబట్టి అటువంటి వాళ్ళకు ఈ మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం, మన దేశం
ఎంత పురోగతి చెందుతోంది, ఇక్కడ ఉన్నటువంటి డెమోక్రసీ ఏంటి వాళ్ళకి అర్థం కావాలి. యూరోప్ లో ఈ రోజు డెమోక్రసీ చూస్తున్నాం. వాళ్ళ సమాజాలన్నీ కూడా 2 ముక్కలుగా చీలిపోయినాయి. రైట్ వింగర్స్, లెఫ్ట్ వింగర్స్ అని. లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వామపక్షాల పార్టీలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళు రైట్ వింగర్స్ ని ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా కూడా ఆపేస్తారు. మరీన్ లపెన్ కావచ్చు మనకు, లేదా మనకు జర్మనీలో AFD ని బ్యాక్ చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు. కాబట్టి అక్కడ వాళ్ళ డెమోక్రసీ ఎలా ఉందో చూస్తున్నాం. ఫుల్ మెజారిటీ వచ్చినటువంటి బోరిస్ జాన్సన్ ఆయన 5 సంవత్సరాలు ఉండలేకపోయాడు. 4 ప్రైమ్ మినిస్టర్లు మారారు అక్కడ. అలాగే ఇప్పుడు ఫుల్ మెజారిటీ వచ్చిన కియర్ స్టార్మర్ రేపు ఉంటాడో లేదో తెలియదు. కాబట్టి డెమోక్రసీ గురించి వాళ్ళు మనకు లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. మన దేశంలో ఉన్న డెమోక్రసీ ఏ దేశంలో లేదు. ప్రపంచంలోని మనం లార్జెస్ట్ డెమోక్రసీ మనది. ఆహ్, పెద్ద పెద్ద దిగ్గజ నేతలను ఓడించినటువంటి చరిత్ర మనకున్నది. ఇందిరాగాంధీని ఓడించినటువంటి చరిత్ర మనకున్నది. వాజ్పేయి గారిని ఓడించిన చరిత్ర మనకున్నది. రాహుల్ గాంధీని ఓడించిన చరిత్ర ఉంది మన దగ్గర. కాబట్టి పెద్ద పెద్ద దిగ్గజ నేతలు కూడా ఇక్కడ ఓడిపోయారు. మమతా బెనర్జీ ఓడిపోయింది. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. కాబట్టి ఈ దేశంలో డెమోక్రసీ గురించి లెక్చర్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. ప్రజలు ఒక పార్టీని వాళ్ళు బలపరుస్తూ ఓటు వేస్తున్నారంటే అది వాళ్ళ నిర్ణయంగా గౌరవించడం అనేది వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు గెలవకపోతే కానీ డెమోక్రసీ క్షీణించింది. ఇది ఒక ఫ్యాసిజం దేశంగా తయారైంది, హిందుత్వవాదము, ఈ డైలాగులన్నీ కొట్టడం చాలా తప్పు. మరి అదే పరిస్థితి అయితే కనుక మరి కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? ఆంధ్రలో విజయ్ ఎలా గెలిచాడు? విజయ్ క్రిస్టియన్ కదా, మరి ఎలా గెలిచాడు? ఉత్తరప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఎలా గెలిచాడు? ఈ దేశంలోనే ఇటువంటి జరుగుతాయి. హిందూ మెజారిటీ దేశంలో కూడా హిందువులు కానటువంటి వాళ్ళు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎంతమంది అయ్యారు? ఏఆర్ అంతులే మహారాష్ట్రలో అయ్యారు. కాబట్టి వీళ్ళకి అర్థం కాదు, ఈ దేశం అర్థం కాక వాళ్ళకు ఉన్నటువంటి కుంచితమైనటువంటి బుద్ధితోటి, మనస్తత్వంతో ఇలా కామెంట్స్ చేస్తుంటారు వాళ్ళు. ఇది మనకు గతంలోనే చాలా మనం దీన్ని ఫేస్ చేసాం మనము. ఇన్ఫాక్ట్ అప్పుడు గతంలో మనం చూసే ఉంటాం. మనం మార్క్స్ కి మనం ఇది మనకు ఒక ఇది పంపించినప్పుడు, మనం శాటిలైట్ పంపించినప్పుడు వాళ్ళు కార్టూన్ వేసుకున్నారు. ఏదో ఆవును తీసుకొని ఒక రైతు వాళ్ళు ఇస్తున్నట్టుగా వాడు ఒక కార్టూన్ వేశారు. అంటే మనకి అంత చులకన భావం ఉంది. ఏం అవగాహన లేదు వాళ్ళకు, అంత చులకన భావం. కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన అవసరాలు, మన దేశానికి కావాల్సినటువంటి మన ఇంట్రెస్ట్ ఏవైనా దాన్ని కాపాడుకోవడానికి మనం ఫోకస్ పెట్టాలి. వాడు ఏమన్నా కానీ దాని గురించి మనకి పెద్ద దాన్ని మనం పట్టించుకోవాలి. వాడికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదు. మన మీద ఏదో బురద చెల్లినంత మాత్రాన మనం దాన్ని ప్రతిదానికి సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళామంటే కదా దీనికి అంతు ఉంటుంది.